హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మా ఆయన హాస్పిటల్కి రమ్మన్నారు. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని దానికోసం చెప్పాను కదా. చూడండి, హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళకుండా నన్ను పని చేసుకుంటున్నారు. అంటే 20 రోజులు మట్టి పని అయితే చేయట్లేదండి. ఈరోజే మిషన్ ఎక్కి స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన హాస్పిటల్కి వెళ్తలేదని ఇంకా నేను కూడా షాప్కి వెళ్తానికి అయితే రెడీ అయ్యానండి. ఇంకా ఆయన టిఫిన్ చేసి పని స్టార్ట్ చేశారు. ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తే మాట్లాడుతున్నాను. అంటే హాస్పిటల్కి వెళ్తే నేను కూడా వెళ్ళాలండి. అయితే వెళ్ళనన్నారు. కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ చేయాలన్నారు. కొంచెం కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఈరోజు రమ్మన్నారంట. ఎవరినైనా కూడా తీసుకుని రమ్మంటే నేను వెళ్దాం అనుకున్నాను. ఇంకా మా ఆయనేమో ఇంకా వాళ్ళు వెళ్ళగానే తొందరగా ఆపరేషన్ చేయరు, అది ఏసీ కార్డు మీద అండి. ఏసీ కార్డు మీద అంత తొందరగా చేయరు. ఇంకా తెలిసిన వాళ్ళకి ఇక్కడ రిపోర్ట్లు చూపించారంటండి. చూపిస్తే వాళ్ళు పర్వాలేదు, అంత ప్రమాదం కాదు, వాళ్ళు వాళ్ళు నిన్న మందులు ఇచ్చారంట. అవి వాడండి, వాడితే తగ్గొచ్చు ఇన్ఫెక్షను అనేసి అన్నారంట. అందుకని మా ఆయన మందులు వాడాక వెళ్తాను. 10 రోజులకు మందులు ఇచ్చారంట. ఆ మందులు వాడిన తర్వాత తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటా అంటున్నారు. నేనేమో వాళ్ళు తగ్గితే ముందే మందులు వాడమని చెప్తారు కదా, ఎందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకోమంటారు, వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు 10 రోజులు వాడి మళ్ళీ తగ్గకపోతే అప్పుడు చేయించుకోవడం ఎందుకు, ముందే చేయించుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఎక్కువైతే ఎలాగా, ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఎలాగా, ముందే చేయించుకుంటే మంచిది కదా అని నేను అంటున్నాను. ఇంకా మా ఆయనేమో ఆపరేషన్ వాళ్ళు తొందరగా చేయరు. నిన్న ఏసీ హాస్పిటల్ దగ్గర చూసారంటండి. స్టెంత్ వేసి వారంలో చేస్తా అన్న ఆపరేషన్ 15 రోజులైనా చేయలేదంట. హాస్పిటల్లో బెడ్లు లేవనేసి అలాగా వారంలో చేస్తాను ఆపరేషన్ 15 రోజుల కల్లా తిప్పించుకుంటున్నారనేసి ఇంకా అలా తిరగడం ఎందుకు, అదే మందులు వాడి చూద్దాము, తగ్గకపోతే అప్పుడు వెళ్ళి చేయించుకుంటాను అనేసి అంటున్నారు. ఇంక సరే, ఇంక నేను చెప్తే వింటలేదు. ఇంకా నేను ఇంకేం చేయాలనేసి ఇంకా నేనైతే ఊరుకున్నానండి. సరే, మందులు వాడుతూ అంటున్నారు కదా, వాడని అనేసి. ఈఎస్ఐ కార్డు మా అమ్మాయి కార్డులో మా ఇద్దరి పేర్లు ఉన్నాయండి. ఇది వరకు నేను ఆఫీస్లో చేసేదానండి. వర్క్ చేసినప్పుడు నాకు కూడా ఈఎస్ఐ కార్డు ఉండేది. ఆ కార్డు మీదే మా ఆయనకి ఆపరేషన్ అయింది ఇది వరకు అయినప్పుడు. ఇప్పుడైతే ఇంకా అమ్మాయి కార్డు మీద చూపించుకుంటున్నారు. ఇంకా ఆపరేషన్ అయితే ఫ్రీగా చేస్తారండి. అంటే తన జీతంలో నెల నెల కట్ అవుతుంది. మనం చూపించుకోకపోయినా నెల నెల జీతం కట్ చేస్తారు. మా ఆయన 10 రోజులు మందులు వాడి చూస్తూ ఉన్నారు. కానీ నాకైతే కొంచెం టెన్షన్గానే ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నప్పుడు చేయించేసుకుంటే అయిపోద్ది కదా. మళ్ళీ వేరే డాక్టర్ అన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా తగ్గుతుంది అని ఏమనలేదు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అని అనలేదు. చేయించుకుంటే ఆపరేషన్ అయిపోద్ది కదా అనుకున్నా. కానీ మా ఆయనేమో నా మాట వినట్లేదు, వాడు చూస్తూ అంటున్నారు. ఇది వరకు కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ అయింది. మళ్ళీనేమో యూరిన్లో రాళ్ళు అయితే చాలాసార్లు పడ్డాయండి మా ఆయనకి. ఎందుకో మళ్ళీ ఇలా వస్తూ ఉంటున్నాయి. వేరే వాళ్ళు చెప్పారు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా 3 సార్లు అలాగ ఆపరేషన్ అయిందని. అవి రాళ్ళు వస్తూనే ఉంటాయంటండి, ఇంకా తగ్గడం అంటే ఉండదంట. అది ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ అవి రాళ్ళు పుట్టుకొస్తాయంట. ఇంకా నేనైతే షాప్కి అయితే వెళ్తున్నానండి. ఇంకా మా ఆయన చెప్పేసి సరే నేను వెళ్తున్నా అన్నాను. నేను వీడియో పెట్టడం చూడలేదు, ఇప్పుడు చూశారు కెమెరా ఆన్ చేసి పెట్టానని. యూట్యూబ్ వీడియోస్ గురించి సరిగ్గా తెలియదండి. వీడియోస్ మనం ఏమన్నా ఇంట్లో చెప్తే ఎందుకు అవన్నీ చెప్పడం అని అంటారు. అందుకని నేను మా ఆయనకి తెలియకుండా అయితే తీసాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.